దేవుని గురించి మనము మాట్లాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు మానవుని యొక్క మనసులో రకరకాల ప్రశ్నలు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా లేడా ఒక ప్రశ్న. మరి దేవుడు ఉంటే ఆయన ఉన్నాను అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది చెప్పండి? దేవునికే ఉంది, అంతే కదా. దేవుడు ఉన్నాడు అని ఆయనే రుజువు చేసుకోవాలి. పాత నిబంధనలో మరి నిర్గమాకాండలో 3 అధ్యాయాలు ఉంటుంది కదా. మోషేను దేవుడు ఆయన దర్శించి ఇశ్రాయేలీయులను ఆ కఠినమైనటువంటి ఐగుప్తుల యొక్క సంకెళ్ళ నుంచి, చెర నుంచి విడిపించడానికి మోషేను, ఇదిగో నేను నా ప్రజలను విడిపించడానికి దిగి వచ్చాను, నువ్వు వెళ్ళి చెప్పు అన్నప్పుడు మోషే ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, మరి నువ్వు వెళ్ళమంటున్నావు, నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను ఇశ్రాయేల్ ప్రజలకు, వాళ్ళు నీ పేరేంటని అడుగుతారు అని చెప్పి, నీ పేరు అడిగితే ఏం చెప్పను అన్నాడు మోషే. అడిగాడా లేదా అండి దేవుణ్ణి? మా వాళ్ళు నీ పేరు అడుగుతారు. ఏమండి, ఇప్పుడు పేరున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ పేరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ పేరు ఉంటుంది కదా. పేరు ఆ వ్యక్తిని సూచిస్తుంది కదా. ఇప్పుడు మోషే అడిగాడు, అయ్యా మరి మా ప్రజల దగ్గర నేను వెళ్తాను, వెళ్ళమంటున్నావు, అయితే వాళ్ళని పేరు అడుగుతారు, నేను ఏం చెప్పాలన్నప్పుడు చూద్దాం రండి. నిర్గమాకాండము 3వ అధ్యాయములో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి జవాబు, పేరేంటి అని మా వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి దేవా అన్నప్పుడు 14 వచ్చిన, అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఆయన పేరేమని చెప్పాడండి దేవుడు? అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను. దేవుడు ఏమన్నాడు చెప్పండి? నేను ఉన్నాను. దేవుడు ఉన్నాడా? ఇక్కడ వారికి ఎవరన్నా డౌటా? చెప్పండి. దేవుడు ఏమన్నాడంటే మోషేతో, నేను ఉన్నాను, నేను ఉన్నవాడును, నేను ఉన్నాను, ఉన్న దేవుడని నేను, నా పేరు అదే అని చెప్పి అన్నాడు. మరి దేవుడు ఉంటే మరి ఎలాగండి తెలిసేది మనిషికి? దేవుడు కనబడతలేదు కదా. మరి దేవుడు ఉన్నాడని దేవుడు ఏమిటి ఆయన మనకు ఆధారం ఉంచాడు? అయితే దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన ఎలా రుజువు చేసుకుంటున్నాడు? రండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం ఒకసారి మన గమనాన్ని వచ్చిన మీద ఉంచుదాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము వివరంగా ఇంకా తెలుసుకుందాం. దేవుని గురించి రాస్తుంది ఇక్కడ. దేవుని గురించి అంట, వింటున్నారా? ఎలాగ తేటపడుతుంది అంటే ఎలా క్లియర్గా అర్థమవుతుంది మనిషికి. తేటపడుచున్నవి అని రాస్తుంది అక్కడ. అంటే దేవుడు ఉన్నాడు అన్నది క్లారిటీ వస్తూ ఉంది, లేకపోతే తెలియజేయబడతా ఉంది, లేకపోతే తేటపడుచున్నవి ఎలాగంట అక్కడ రాసింది చూడండి. సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించాలి. మన కళ్ళ ముందు ఏం కనబడుతుంది చెప్పండి? ఏమ్మా, సృష్టి కనబడుతుంది కదా. మరి అలా బయటికి వెళ్ళామనుకోండి, మబ్బులు లేవనుకోండి, పైన ఏం కనబడతాయి మనకు? ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి. పగలనుకోండి సూర్యుడు కనబడతాడు. అలాగే మరి మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకి కనబడుతుంది. చెట్లు, ఏమండి, నదులు, ఇవన్నీ కూడా రకరకాల ప్రాణులు. కనబడుతుందా కనబడదా సృష్టి? ఏమా కనబడుతుందా అండి అందరికీ? మన ముందు ఈ సృష్టి కనబడతా ఉంది. ఈ సృష్టిని మనము చూసి మనము ఆలోచిస్తే మనకు ఒక మాట అర్థం కావాలంట. ఏంటంటే అది, ఈ సృష్టి వెనకాల దేవుడు ఉన్నాడు. ఏదైనా ఎవరు చేస్తేనే కదండి వచ్చేది, అంతేనా? ఎవరు చేయకుండా దానికి అదే వస్తుందా?
ఇప్పుడు నేను వచ్చి అంటాను, గట్టిగా బల్లగుద్ది వాదిస్తాను. ఈ స్టాండ్ ఏమంటారు తమ్ముడు? ఈ స్టాండ్ ఏమంటారు? బలిపీఠమా? ఈ బలిపీఠం ఎవరు చేయలేదు, దీనికి ఇదే వచ్చేసింది అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? పాస్టర్ గారు కొవ్వు నుంచి వచ్చారు, ఆయనకి మతి చెడిపోయింది అంటారా? అనరా? పాస్టర్ గారు వచ్చారు, పాపం ఆయనకి మైండ్ పాడైపోయింది, మా పాస్టర్ గారు ఎవరన్నా ఒక మెంటల్ ఆయన తీసుకొచ్చారని అంటారు. ఎందుకని? నేనేమంటాను, ఇది ఎవరు చేయలేదు, దీనికి అదే వచ్చేసింది అంటాను. అంటే ఎవరు చేయకోకుండా ఇది రాదు. ఏ వస్తువైనా ఎవరైనా చేస్తేనే వస్తుంది. ఈ బిల్డింగ్ ఎవరైనా కడితేనే వచ్చింది, ఈ స్టాండ్ ఎవరైనా చేస్తేనే వచ్చింది. ఈ వస్తువు మన ముందు కనబడేటువంటి ప్రతి వస్తువు ఎవరైనా చేస్తేనే అవి వచ్చినాయి. ఈ సృష్టి కూడా అంతే. ఈ సృష్టి దానంతట అదే రాలేదు, దానంతట అదే వచ్చిందంటే ఇందాక అన్నాను చూసారా, ఏమన్నాను? ఆ బాబతే. అర్థమవుతుందండి? దాని అంతటా అది ఏది రాదు. అర్థమవుతుందా? ఎవరైనా చేస్తేనే వస్తుంది. ఆ చేసిన వాడే దేవుడు.